మన వాళ్ళంతా కూడా తీహార్ జైలు అనేటప్పటికీ అమ్మో అని భయపడిపోతూ ఉంటారు. నిజంగా ఆ తీహార్ జైలు అంత కన్వీనియంట్గా రాజకీయ నాయకులకి మరి ఏ జైలు ఉండదు. మన తెలివి స్కామ్లో కూడా ఆవిడ మరి తన్మలైన అమ్మాయి ఆవిడ కూడా చక్కగా అదే కోరుకుంది. ఆ తర్వాత మన కవితమ్మ అక్కడికి వెళ్ళింది. ఒకవేళ జగన్కి అవసరం వస్తే జగన్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అంటే అక్కడ టోటల్గా సెక్యూరిటీ మొత్తం కూడా మెడ్రాస్ రెజిమెంట్ పోలీసులు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క జైలు ఎందుకు పెట్టారంటే సాధారణంగా నార్త్ ఇండియన్స్లో కరుడు కట్టిన నేరస్తులను పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి భాషలో సమస్య ఉంటుంది కాబట్టి కమ్యూనికేట్ చేయలేక ప్లస్ వారు వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేక ఉంటారనే ఉద్దేశం అయి ఉంటుంది. బట్ తెలుగు వాళ్ళకి మాత్రం మెడ్రాస్ వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. అంతేకాకుండా అక్కడ చాలామంది వంట వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నాయకులు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి చక్కగా కావాల్సిన వంటకాలు, తెలుగు వంటకాలు, టిఫిన్స్ అన్నీ కూడా రాజభోగంలా జరుగుతాయి. ఎటొచ్చాయంటే కోర్టు నుంచి చిన్న పర్మిషన్ తెచ్చుకుంటే చాలు. మరి కంగారు పడకండి. తిహార్ జైలు అంటే మనం అంటుంటాం అత్తవారింటికి వెళ్ళి వచ్చారా అని, అలాగే ఉంటుంది. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. సీ యూ.